కేరళ సీఎం సహాయ నిధికి అదానీ, హీరో విక్రమ్ ఇంకా పలువురు ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 5 కోట్ల విరాళం అందజేశారు. ఆర్పీ గ్రూప్ రవి పిళ్ళై, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ ఎండి టిఎస్ కళ్యాణ్ రామన్ 5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నటుడు విక్రమ్ 20 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఫాస్ట్ ట్యాగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం 3 నుంచి 5 ఏళ్ల క్రితం జారీ చేసిన ట్యాగ్లకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అప్డేట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. యజమానులు తమ ఫాస్ట్ ట్యాగ్లను రిజిస్ట్రేషన్, చాసిస్ నంబర్లకు డెడ్ లైన్ లోగా లింక్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. దిగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నీటి మట్టం 52 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం వద్ద 13.75 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన మాటతో ప్రత్యర్థుల్ని సైతం ఆకట్టుకునే సత్తా కలిగిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయనని తన సన్నిహితుల వద్ద స్పష్టం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లిలో ఇరిగేషన్ పనులకు సంబంధించి 200 కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. నీటిపారుదల శాఖ పనులకు సంబంధించి ఒక్క పని చేయకుండానే కోట్లలో నిధులు స్వాహా చేశారని సోమిరెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి ఏవి రమణ దీక్షితులను జగన్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. టీటీడీ గత ఈవో ధర్మారెడ్డి ఉత్తర్వులను రమణ దీక్షితులు సవాల్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా తనను కొనసాగించేలా టీటీడీని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు టీటీడీని ఆదేశించింది. కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీపై పబ్లిసిటీ అవసరం ఉన్నారు. ఈ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ తరహాలో ఓ విధానాన్ని అమలు చేస్తూ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులపై స్పాట్ అడ్మిషన్లు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రాథమిక స్థాయిలో డయాలసిస్ సెంటర్లు అవసరమన్నారు. ఏపీలో వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేట వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ చైతన్యను బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించారు. రాజంపేటకు బదిలీ అయినా కూడా తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని చైతన్యపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పనిచేశారు. కేరళలోని వాయనాడులో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. కొండ చర్యలు విరిగిపడి నష్టపోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వెప్పాడిలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపునకు వెళ్తారు. సెయింట్ జోసెఫ్ యూపీ స్కూల్లోని రిలీఫ్ క్యాంప్, డాక్టర్ మోపెన్స్ మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన క్యాంపులోని బాధితులను పరామర్శిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ ప్రభుత్వం జలకిచ్చింది. పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు. విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్లు పనులు మొదలుపెట్టని సంస్థపై చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఏపీలోని ఈపీడీసీఎల్ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటుకు 1194 కోట్లతో టెండర్ను దక్కించుకుంది ఈ సంస్థ. అయితే వెంటనే పనులు మొదలుపెట్టాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.